ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో వైసీపీ నేత కారుమూరి కుమారుడు సునీల్ ను ఈడీ అరెస్టు చేసింది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో మరో అరెస్టు జరిగినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ కొనసాగుతుంది. ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని ప్రధానంగా కీలక పాత్ర పోషించినటువంటి ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. మూడో అరెస్టు కూడా కొనసాగింది. ప్రస్తుతం ఏపీ లిక్కర్ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ ను కొద్ది నిమిషాల క్రితమే ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే నాంపల్లి ఈడీ కార్యాలయం ఈడీ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఈ రవాణా ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారంలోనే దాదాపు కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు తర్వాత సిట్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఈడీ దర్యాప్తు చేసింది. ఈడీ కూడా పూర్తి స్థాయిలో దాదాపు హైదరాబాద్ 3 రాష్ట్రాల్లో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగించింది. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి మరొక కేసు ఇది మనం భావించాల్సి ఉంటుంది. ఈ రెండో కేసులో ఈ లిక్కర్ రవాణాలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు, ఈ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వీళ్ళు గండి కొట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. కాబట్టి ప్రస్తుతం అయితే వాసుదేవ్ రెడ్డితో పాటు రాజ్ కేశ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. మరోవైపు ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కూడా కొద్ది నిమిషాల క్రితమే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.